నేను ఈ 2 ఇయర్స్లో చాలా తప్పులు చేసిన. సో ఆ తప్పులన్నీ ఇప్పుడు తెలుసుకున్నా, మళ్ళీ జిమ్కి వెళ్తున్నా, మళ్ళీ క్రికెట్ ఆడతాను, నేను కంబ్యాక్ ఇస్తాను అని చెప్పి పృథ్వీ షా అయితే మొన్న రీసెంట్గా అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చాడు. మన యూట్యూబ్లో చూసుకోవచ్చు. సో బేసికల్గా చెప్పాలనంటే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నేను లాస్ట్ 2 ఇయర్స్లో చాలా ఫ్రెండ్షిప్స్ అయ్యి క్రికెట్ 8 అవర్స్ ఆడేది మొత్తం మానేసి క్రికెట్కి కొంచెం దూరంగా ఉన్నా. అందుకోసమే ఈరోజు అయితే బయట ఉన్నా అని చెప్పాడనమాట. రియలైజేషన్ అయితే వచ్చింది. కానీ రియలైజేషన్ కన్నా ముందు చూసుకుంటే షా ఎవరైతే ఉన్నాడో పృథ్వీ షా 18 ఇయర్స్కి 2018లోనే 18 ఇయర్స్కి అండర్-19 క్యాప్టెన్గా ఉండి అండ్ ఇండియాకి అండర్-19 వరల్డ్ కప్ తెచ్చిన క్యాప్టెన్ పృథ్వీ షా. ఆ రోజుల్లోనే పృథ్వీ షాని సచిన్తోని, లారాతోని కంపేర్ చేసి, సేవాగ్తోని కంపేర్ చేసిన బ్యాట్స్మెన్ పృథ్వీ షా. అనుకున్నట్టు రాణించి మన 2018 తర్వాత అండర్-19 కప్పు గెలిచి దాని తర్వాత ఐపీఎల్ ఆడి ఆ సీజన్ 2020 సీజన్లో డెబ్యూ సీజన్లోనే ఆల్మోస్ట్ 300 వరకు రన్స్ చేసి దాని తర్వాత 2021లో చూసుకుంటే మన ఇండియాకి ఆడి సెంచరీలు చేసి టెస్ట్ మ్యాచ్లో అయితే ఫుల్ మన 500+ స్కోర్ ఐపీఎల్లో కూడా చేసిండనమాట. సో అక్కడనే చాలా మందికి అర్థమైపోయింది ఏంటంటే నెక్స్ట్ సూపర్ స్టార్ ఇన్ మేకింగ్ అని అనుకున్న పృథ్వీ షా ఇప్పుడు కనుమరుగైపోయాడు. దాని తర్వాత డౌన్ఫాల్ మన 2022 సీజన్, 2023 సీజన్ అంత సరిగా రాలేదు. కానీ ఇంక వస్తాడు అనుకుంటే ఫిట్నెస్ సమస్య, ఫాము అంత గొప్పగా లేకపోవడం అండ్ ఆయనని 2025 ఆక్షన్లోనే తీసుకోలేరు. అండ్ ఇంకోటి చూసుకుంటే ఆయన క్యాప్టెన్సీలో ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, శుభ్మన్ గిల్ ఈరోజు సీనియర్ టెస్ట్ టీంని లీడ్ చేస్తున్న ప్లేయర్ శుభ్మన్ గిల్. అదే టీంలో మన పృథ్వీ షా అండర్లో శుభ్మన్ గిల్ ఆడిండు. కానీ ఈరోజు శుభ్మన్ గిల్ టెస్ట్ టీం లీడ్ చేస్తుంటే కనీసం ఈయన దగ్గరలో కూడా లేడు. ఇంక్లూడింగ్ విజయ్ హజారా ట్రోఫీ కానీ ఆఖరికి వస్తే ముంబై రంజీ టీంలో కూడా లేడు. అంటే ఎంత దీన స్థితికి దిగిపోయాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆయనతో ఆడిన ప్లేయర్లు ఎవరైనా ఉంటే హర్షదీప్ సింగ్ కానీ, లేకపోతే రియాన్ పరాగ్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కెరియర్స్లో వాళ్ళ దాంట్లో ఎక్సెల్ అవుతున్నారు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కానీ వీళ్ళందరూ వాళ్ళ బ్యాటింగ్లో కానీ, వాళ్ళ బౌలర్ అయితే బౌలర్లో ఎక్సెల్ అవ్వడం, బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్లో అయితే ఎక్సెల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ప్లేయర్ దిగిపోయాడు అనమాట. రియలైజేషన్ అయితే వచ్చింది. ఒకవేళ కనుక పృథ్వీ షా కనుక కంబ్యాక్ ఇచ్చి పృథ్వీ షా కనుక నిరూపించుకుంటే, నేను చెప్తున్నాను క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటి ప్లేయర్ని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటారు. సో అందుకోసమని నేను అనుకుంటున్నాను హోప్ఫుల్లీ ఒక రియలైజేషన్ మంచికి ఏ టైంలోనైనా రియలైజేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు మనోడు కంబ్యాక్ ఎలా ఇస్తాడు అనే దాని గురించి మనం అందరం వెయిట్ చేద్దాం. ఎందుకు అంటే ఆల్రెడీ ఏం చెప్పిండంటే ఇంటర్వ్యూలో, నేను జిమ్కి వెళ్తున్నాను, క్రికెట్ మీద ఫోకస్ చేసినాను, ఏవైతే బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరినీ అవాయిడ్ చేసినాను. అండ్ నాకు రోహిత్ శర్మ కూడా సలహా ఇచ్చింది నేను ఎట్లా రావాలి నేషనల్ టీమ్కి అని చెప్పి. అండ్ ఇంకొకటి, నాకు ఈ టఫ్ టైంలో రిషబ్ పంత్ ఒక్కడే మాత్రమే కాంటాక్ట్ అయ్యింది, ఇంకెవ్వరు టచ్లో లేరు అని చాలా బాధపడ్డాడు అనమాట ఇంటర్వ్యూలో. అండ్ ఫ్రెండ్స్, నేను అనుకుంటున్నాను అసలు మన క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటి కంబ్యాక్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ మనం ఎట్లయితే పృథ్వీ షా 2.0 కంబ్యాక్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే కనుక కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.